నెక్స్ట్ హైదరాబాద్ నుంచి అక్కడి పరిస్థితి మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి, ఈ గురుకులాల విషయంలో సర్కారు అవలంబిస్తున్న తీరు ఖచ్చితంగా చూస్తుంటే గురుకులాలను నిర్వీర్యం చేయాలనే ఒక కుట్ర మాత్రం జరుగుతుందని అనిపిస్తోంది. ముఖ్యంగా చూడాలంటే చైల్డ్ లేబర్ కూడా గత బీఆర్ఎస్ సర్కార్లో చాలా నిర్మూలించబడింది. ఒక గురుకులాలను బలోపేతం చేయడం వల్ల ఈ సంఖ్య బాగా తగ్గింది. తద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని సకాలంలో గురుకులాల్లో వేసి వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ కావచ్చు, నాణ్యమైన విద్య కావచ్చు అందుతున్నాయని ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి మాత్రం వేరే కనిపిస్తుంది. సో ఈ విషయంలో సర్కారు తీసుకోబోయే చర్యల గురించి, లేదంటే సర్కారు సమీక్షించబోయే చర్యల గురించి మేధావులు కావచ్చు, విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఏదైతే పాలమాకుల రెసిడెన్షియల్ కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూలే మనకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు స్పష్టంగా చెప్తున్నారు, గత 4 సంవత్సరాలుగా మా పిల్లలు ఇందులోనే చదువుతున్నారు, ఎన్నడూ కూడా ఇలాంటి ఇబ్బందులు పడలేదు. గురుకుల స్కూల్ అంటే మేము మా పిల్లలను తీసుకొచ్చి మేము స్వేచ్ఛగా ఇక్కడ వదిలి వెళ్ళాము, వాళ్ళు మంచిగా చదువుకున్నారు, నాణ్యమైన ఆహారం దొరికింది, మంచి వసతులు ఉన్నాయి. కానీ ఇవాళ గురుకుల విద్యాలయాలను చూస్తుంటే మాకు బాధేస్తుంది. మా పిల్లల్ని ఇక్కడ చదివియద్దు, ఎందుకు చదివిస్తున్నామని మా గుండె బరువెక్కుతుంది అన్న మాటలు ఇవాళ మనకు కళ్ళ ముందు కనిపించినాయి. అయితే ఖచ్చితంగా ఇవాళ మేధావులు కావచ్చు, విద్యావేత్తలంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఆలోచిస్తున్నారు కూడా. విద్యను నిర్వీర్యం చేసేందుకు ఇటు విద్యా వ్యవస్థలతో పాటు గురుకుల వ్యవస్థను స్పష్టంగా ఇటు ప్రజాపాలనని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇవాళ ప్రజలకు చేరువయ్యే విద్యను అందించడంలో మాత్రం పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. గురుకుల విద్య, అందులో ముఖ్యంగా గురుకుల విద్య ద్వారా ఇవాళ నాణ్యమైన విద్యను KG to PG అందించాలనే ఒక లక్ష్యంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అడుగులు వేసిందో అందులో భాగంగానే దాదాపు 1000కి పైచిలకు గురుకులాలను నిర్మించి పేద మధ్యతరగతి తల్లిదండ్రులకు పిల్లల విద్య భారం కాకూడదనే సంకల్పంతో నాడు గురుకులాలను నిర్మించి దాన్ని మెల్లమెల్లగా అప్గ్రేడ్ చేస్తూ ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా చేసిన దాఖలాలు గత ప్రభుత్వం అయితే. ఇప్పుడున్న ప్రభుత్వం తీరు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నట్లుగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుంది. అంతేకాకుండా ఒక్కొక్క సమస్యను పరిష్కరించకపోవడంతో సమస్యలు పెరుగుతున్నాయి. సమస్యలు పెరగడంతో విద్యార్థులంతా కూడా డ్రాప్ అవుట్ అవుతారు. గురుకుల స్కూళ్లను ఎవరు రాకపోవడంతో ఆ గురుకుల స్కూళ్లకు విద్యార్థులు చేరతలేరు. కాబట్టి మేము గురుకుల స్కూళ్ళను తీసేస్తాం అన్నట్టు కూడా మనకు అనుమానం వ్యక్తమవుతుంది. అందులో భాగంగానే వాళ్ళ విద్యావేత్తలంతా కూడా చెప్తున్నారు, ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి, గురుకుల స్కూళ్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, గురుకులలో నాణ్యమైన విద్యను అందించాలి, భావి తరాలకు పిల్లలను భవిష్యత్తును తీర్చిదిద్దాలి అని చెప్పేసి కూడా మేధావులంతా చెప్తున్నారు. విద్యార్థులు ఇవాళ 6వ తరగతి చదువుకున్న విద్యార్థులు ఒక నేషనల్ హైవే పైకి వచ్చి ధర్నా చేసిన పరిస్థితి ఎట్లుందంటే ఇవాళ దేశానికి ఎంత దౌర్భరమైన స్థితిలో ఇవాళ రాష్ట్ర గురుకులాలు ఉన్నాయో మనకు అర్థమవుతుంది. వాళ్ళ తండ్రిదండ్రులు కూడా చెప్తున్నారు, పరిస్థితి ఇక్కడికి వస్తున్నారు, మాకు కమ్యూనికేషన్ ఉండదు, కనీసం మమ్మల్ని పట్టించుకోరు, మేము ఫోన్లు చేస్తే కూడా మా ఫోన్ నెంబర్లు బ్లాక్ చేస్తారు. అంటే గురుకులాల్లో మా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, వారిని మేము గురుకులాల్లో చేర్చొద్దు అనే విధంగా ఇవాళ గురుకులాలకు సంబంధించిన టీచర్లు కావచ్చు, అలా ప్రిన్సిపల్ కావచ్చు, వారంతా కూడా వివరిస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ రాష్ట్రంలో ఉన్న గురుకులాలన్నింటినీ ఇప్పటికైనా మెరుగైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీగా పోరాటం చేస్తున్నట్లు కూడా ఇవాళ మాజీ మంత్రులు ఎమ్మెల్యే హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి మాత్రం స్పష్టం చేశారు. శోభన్.